ఒక సర్జరీ సక్సెస్ కావాలంటే ఒక సర్జన్ రోల్ ఎంతైతే ఉంటుందో సో అంతే రోల్ని ప్లే చేసేవాళ్ళు ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్. సో దీస్ పీపుల్ ఆర్ అన్సంగ్ హీరోస్ ఆఫ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ సర్జరీ. సో హే బడీస్, దిస్ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనాలిసిక్ ట్యూటర్. సో మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం. ఇఫ్ యూ ఆర్ న్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మనం ఈరోజు వీడియోలో మెయిన్గా డిస్కస్ చేసే టాపిక్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్స్ ఆర్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోర్స్ డీటెయిల్స్. సో ఈ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోర్స్ అంటే ఏంది, సో ఈ కోర్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, స్కోప్ ఎట్లా ఉంటుంది, వీళ్ళ వర్క్ ఏముంటుంది, శాలరీ ఎట్లా ఉంటుంది అనే డీటెయిల్స్ అయితే మనం ఇన్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్లీ వాట్ ఈస్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోర్స్. సో ఏంది కోర్స్ అంటే ఈ కోర్స్ లోపల ఉన్న స్టూడెంట్ని మెయిన్గా సో ఒక ఆపరేషన్ థియేటర్ లోపల ఒక సర్జన్కి ఎట్లా అసిస్ట్ చేయాలి అని చెప్పి టెక్నికల్ స్కిల్స్ని అయితే మనకి నేర్పుతారు. మెయిన్గా టెక్నికల్ స్కిల్స్ నేర్పుతారు. అండ్ ఎవ్రీ సర్జరీ కూడా ఎట్లా అవుతుంది, సో దీనికి ఏమి ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ని ఎట్లా యూజ్ చేయాలి అండ్ సర్జన్కి ఎట్లా అసిస్ట్ చేయాలి, సో ఒక హెల్త్ కేర్ ప్రొఫెషన్ లోపల సో ఎట్లా సర్వైవ్ కావాలి అని చెప్పి మనకైతే అన్నీ కూడా నేర్పుతారు. సో ఇఫ్ యు ఆర్ ద పర్సన్ హూ ఆర్ ప్యాషనేటెడ్, ఓకేనా, సో నువ్వు పక్కా ఈ హెల్త్ కేర్ ప్రొఫెషన్లో ఉండి సో మంచిగా ఒక నేమ్ అనేది ఎర్న్ చేసుకుందాం అనుకున్న సిచ్యువేషన్ లోపల దిస్ ఈజ్ ద బెస్ట్ కోర్స్. సో సర్జరీ వైపు వెళ్దాం అనుకుంటున్నావు, సర్జన్కి అసిస్ట్ చేద్దాం అనుకుంటున్నావు, ఆపరేషన్ థియేటర్ లోపల వర్క్ చేద్దాం అనే ఒక ఎంతూసియాజం తోటి ఉంటే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ కోర్స్ విచ్ ఫిట్ ఫర్ యూ. సో వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ పర్సూయింగ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోర్స్. ఏంటి అంటే మనకి మెయిన్గా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోర్స్ చేయాలంటే సో అంత పెద్ద చదువులేం అవసరం లేదు. ఎవరైతే 10+2 లోపల బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి కోర్ సబ్జెక్ట్స్లో ఉంటాయో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ మనకి కేఎన్ఆర్హెచ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనేది సో మనకి ఇప్పుడైతే రిక్రూట్మెంట్ సో అడ్మిషన్స్కి అయితే వాళ్ళు గైడ్ చేస్తున్నారు, సో ఎట్లా అడ్మిషన్ అని చెప్పి. సో దే ఆర్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్. అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లోపల మనకి ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఈజ్ ద వన్ ఆఫ్ ద కోర్స్, ఓకేనా. సో మనకి ఈ ఎలిజిబిలిటీ ఏంటంటే 10+2 ఉండాలి అండ్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అనే కోర్ సబ్జెక్ట్స్లా ఉండాలి. అండ్ మనకి కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి మనకి కోర్స్ లోపల 2 రకాల కోర్సెస్ అయితే ఉంటాయి. ఒకటి డిప్లొమా అండ్ ఇంకొకటి బీఎస్సీ. సో డిప్లొమా అనేది 2 years ఉంటుంది, బీఎస్సీ అనేది 4 years ఉంటుంది. డిప్లొమా వాళ్ళకి సో అకాడమిక్గా చూసుకుంటే వాళ్ళకి తక్కువ సిలబస్ అయితే ఉంటుంది అండ్ బీఎస్సీ వాళ్ళకి వాస్ట్ సిలబస్ అయితే ఉంటుంది, ఓకేనా. సో వీళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏముండదు శాలరీ లోపల, ఆల్మోస్ట్ ఒక 4,000 to 5,000 ఆఫ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ వర్క్ పరంగా చూస్తే మాత్రం సో దీస్ పీపుల్ హ్యావ్ సో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వర్క్. సో ఏదైనా కూడా సేమ్ ఉంటుంది వర్క్ కానీ ఆల్మోస్ట్ అంతా కూడా, సో రెస్పెక్ట్ కానీ అన్నీ కూడా సేమే ఉంటాయి. సో ఇఫ్ ఇట్ మే బీ బీఎస్సీ ఆర్ డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోర్స్. సో వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు లెర్న్ అంటే సో మనకి బేసిక్ అనాటమీ ఫిజియాలజీ, ఓకేనా. సో బేసిక్ టు అడ్వాన్స్డ్ అనాటమీ ఫిజియాలజీ, ఎక్విప్మెంట్ ఏమేమి ఉంటుందో ఒకటి లోపల ఆ ఎక్విప్మెంట్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, సర్జన్కి ఎట్లా అసిస్ట్ చేయాలి, అండ్ ఏదైతే ఇంపార్టెంట్ మనకి ఎమర్జెన్సీ సర్జరీస్ ఉంటాయి కదా ఆ ఎమర్జెన్సీ సర్జరీస్కి మనం ఎట్లా రెస్పాండ్ కావాలి, ఎమర్జెన్సీ సర్జరీస్కి మనం ఎట్లా అసిస్ట్ చేయాలి, సో పేషెంట్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏంది అన్నీ కూడా నేర్పుతారు. సో ఇంక్లూడింగ్ అనాటమీ ఫిజియాలజీ, డిస్ఇన్ఫెక్టింగ్ ఏవైతే టెక్నిక్స్ ఉంటాయి కదా, సో హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ కానీ హాస్పిటల్ కానీ డిస్ఇన్ఫెక్ట్ కాకుండా ఎట్లా ఉండాలి, ఓకేనా. సో హాస్పిటల్ని అండ్ ఆపరేషన్ థియేటర్ని మనం ఎట్లా సేఫ్గా ఉంచుకోవాలి అనేది మనకు ఇన్ డీటెయిల్ అయితే థియరటికల్గా కానీ ప్రాక్టికల్గా కానీ మనకైతే సో వర్క్ ఏరియా లోపల నేర్పడం అయితే జరుగుతుంది. వాట్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్ అంటే సో ఒకసారి నీకు బీఎస్సీ ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కానీ డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అని కంప్లీట్ అయితే నీ రోల్ ఎట్లా ఉంటుంది బయట అంటే ఫస్ట్ సర్జన్స్కి అసిస్ట్ చేయడానికి అయితే నేను తీసుకుంటాను, ఓకేనా. ప్రైవేట్ క్లినిక్స్ లోపల ఆర్ హాస్పిటల్స్ లోపల నిన్ను ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కింద రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటాం. ఆర్ఎల్స్ నువ్వు సేల్స్ లోపలికి వెళ్ళొచ్చు. సో ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఓకేనా, డిస్ఇన్ఫెక్టెంట్స్ కానీ అవన్నీ కూడా సేల్స్ అయితే చేసుకోవచ్చు. కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, స్టెరిలైజేషన్ మిషన్స్ అని చెప్పి, సో ఆ ఎక్విప్మెంట్ సేల్స్ లోపలికి వెళ్ళొచ్చు. ఆర్ఎల్స్ హాస్పిటల్స్ లోపల డిస్ఇన్ఫెక్షన్ కాకుండా, ఓకేనా, ఇన్ఫెక్షన్ కాకుండా డిస్ఇన్ఫెక్టాంట్ మేనేజర్ లాగా అట్లా కూడా కొన్ని రోల్స్ అయితే ఉంటాయి. సో ఇంకొకటి స్టెరిలైజేషన్ టెక్నీషియన్ లాగా స్టెరిలైజ్ ఎట్లా చేయాలి అని చెప్పి సో అట్లా ఉంటాయి. సో దెర్ ఆర్ వేరియస్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి నీకు సో ల్యాబ్స్ లోపల, ఓకేనా.
సో ల్యాబ్స్ లోపల కానీ క్లినిక్స్ లోపల కానీ ఇన్ఫెక్షన్ కాకుండా ఎట్లా కంట్రోల్ చేయాలి, ఓకేనా. సో దాంతోపాటు ఇంకా మీకు వేరే లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ యువర్ ప్రాక్టీస్ టైం. సో నువ్వు ఎక్కడైతే హాస్పిటల్లో నేర్చుకుంటావు అక్కడ నువ్వు ఎంత వాల్యుబుల్ థింగ్స్ నేర్చుకుంటావో దాన్ని బట్టి నీకు బయట మార్కెట్లో డిమాండ్ అనేది ఉంటుంది. సో స్కోప్ ఉంటుందా అండ్ శాలరీస్ ఎట్లా ఉంటాయి అనే విషయానికి వస్తే స్కోప్ అయితే ఉంటుంది. సో హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేది బూమింగ్ ఇండస్ట్రీ, యూ పీపుల్ ఆల్రెడీ నో దట్. సో దట్ నీకు డిమాండ్ అయితే ఉంటుంది అండ్ శాలరీస్ ఎట్లా ఉంటాయి, సో తర్వాత అయిపోవడంతో జాబ్ వస్తుంది అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్ సెట్, ఓకేనా. సో రిక్రూటర్ ఏం చేస్తారంటే నువ్వు చేసే వర్క్ చేసే విధానాన్ని బట్టి రిక్రూట్మెంట్ అయితే అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే సో ఎప్పుడో రాగవలసిన అవసరం లేదు ఆపర్చునిటీస్, ఇంకా ఆపర్చునిటీస్ అనేది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్. సో నువ్వు నీ వర్క్ మంచిగా చేస్తున్నావు నిన్నే పిలుచుకొని చేయించుకుంటావు. శాలరీ విషయానికి వస్తే అరౌండ్ 15 to 25K అనేది మనకి స్టార్టింగ్ లోపల ఉంటుంది అండ్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్ నీకైతే శాలరీ అనేది ఇంక్రీజ్ అయితే అవుతూ ఉంటుంది అన్నట్టు. సో అది ఎంత అనేది నీ స్కిల్ సెట్ మీద డిపెండ్ అవుతుంది. ఇఫ్ యూఆర్ అ పర్సన్ హూ వాంట్ టు పర్స్యూ BSc ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఆర్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఇన్ డిప్లొమా, సో ఏదైనా కావచ్చు, నా సైడ్కి వెళ్ళి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంది అండ్ నా సైడ్కి వెళ్ళి నా ఒపీనియన్ ఏంటంటే సో ఇది మంచి రివార్డింగ్ ఉంటుంది, ఓకేనా. సో ఈ కోర్స్ అనేది చాలా బాగుంటుంది. సో ఇఫ్ ఫర్ అ పర్సన్ చేద్దామనే థాట్ లోపల ఉంటే మాత్రం పక్కా చేసేసాయి. సో నీకు వర్క్ అంటే కొంచెం లాంగ్ స్టాండింగ్ అవర్స్ ఉంటాయి, ఓకేనా. సో దానికి కొంచెం అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది. సర్జరీ ఎంతసేపు ఉంటే అంతసేపు అయితే నువ్వు నిలబడాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఒక సర్జరీ సక్సెస్ అయ్యి అండ్ ఒక సర్జన్ నేను సో అంటే ఒక సర్జన్ దగ్గర నీకు ఒక మంచి పేరు ఉండి, ఓకేనా. సో ఈ లాంగ్ స్టాండింగ్ అవర్స్ అనేవి పెద్ద మ్యాటర్ కావు. ఒకసారి నేను సర్జన్ అరే ఈరోజు మంచిగా అసిస్ట్ చేసినావు, ఓకేనా. సో ఒక పేషెంట్ సో అమ్మ థ్యాంక్ యూ నీ వల్లనే ఇట్లా నేను క్యూర్ అయినా అని చెప్పి ఒక పేషెంట్ అన్నా కూడా ఒక సర్జన్ నీతోటి క్లోజ్ ఉన్నా కూడా సో ఈ లాంగ్ స్టాండింగ్ అవర్స్ అవన్నీ కూడా పెద్ద మ్యాటర్ అనిపించాయి, ఓకేనా. సో మంచిగా ఉంటుంది ప్రొఫెషను. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ సో పక్కాగా నువ్వు అయ్యి ఒక డిఫరెన్స్ అనేది చూపియు. సో మస్తు ఉంటుంది ప్రొఫెషన్ మాత్రం. సో దట్స్ మై ఒపీనియన్. సో ఇఫ్ యూ వాంట్ టు మోర్ ఇన్ఫర్మేషన్ సో పక్కా ఫాలోగా మన ఛానల్ని, మనం మెడికల్ ఎడ్యుకేషన్ మీద మనం అయితే అన్ని వీడియోస్ చేసుకుంటాం. సో స్టెరిలైజేషన్ టెక్నిక్స్ అవి ఇవి అన్నీ కూడా ఫర్దర్గా నేర్పుతాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్ అండ్ వీడియో ఎట్లుందని చెప్పి కింద కామెంట్ చేయి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.